అందరికీ నమస్కారం. తెలుగు గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ప్రస్తుత దినాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైనా ఉందంటే తెలుగులో రాయడం, చదవడం, అనర్గళంగా మాట్లాడగలగడం అనేటటువంటివి చేయడంలో చాలా ఇబ్బందులు గురవుతాం. అందులో భాగంగా మనము ఈ తెలుగు గురు యూట్యూబ్ ఛానల్ ద్వారా కనీస బేసిక్స్ రానటువంటి విద్యార్థులు సైతము నేర్చుకునే విధమైనటువంటి వీడియోలను అందిస్తూ మిమ్మల్ని తెలుగు రాయడంలో, చదవడంలో ఒక నిష్ణాతులుగా తీర్చిదిద్దాలన్నదే మా యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యం. కావున ఈ తెలుగు రాయడం, చదవడం అనేటటువంటిది రావాలంటే ప్రధానంగా ముందుగా నేర్చుకోవాల్సినటువంటిది విద్యార్థులు అక్షరమాల మరియు గుణింతాలు. వీటిని కంపల్సరిగా విద్యార్థులు ఎప్పుడైతే నేర్చుకొని వాటిని గుర్తించగలిగినప్పుడు కరెక్ట్ చదవడం కానీ, రాయడం కానీ చేయగలుగుతారు. కావున అందులో భాగంగా మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే అక్షరమాలతోటి కొన్ని పదాలను తయారు చేస్తూ అక్షరమాలలో ఉన్నటువంటి అంశాలను పేర్కొంటూ అక్షరాలను ఎలా గుర్తుపట్టాలి, అక్షరమాలను రాసిన తర్వాత వాటి ద్వారా మనం ఎలాంటి ఆటలు ఆడొచ్చు అనేటటువంటి అంశంలో ఈరోజు మనము తీసుకుంటున్నటువంటి ఈ వీడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్దామండి. వెళ్దాం. చూస్తున్నారు కదండి, అక్షరమాలతో ఆటలు. మరి అక్షరమాలతో ఆటలు అనేటటువంటివి మరి ఎలా ఆడుకుందాం. ముందుగా అక్షరమాల ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రూ. ఈ ప్రొనౌన్సియేషన్ కూడా దీర్ఘంతో ఉన్నటువంటి దీర్ఘంగానే పలకాలి. హ్రస్వంగా అంటే ఏకమాత్ర కాలంలో పలికేటటువంటివి అలానే పలకాలి. ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఇలా రాయడానికి గల కారణం ఏంటంటే పైన ఉన్న వరుసలో ఉన్నటువంటివి ఒక క్షణంలో పలుకుతున్నటువంటి పదాలు, అంటే హ్రస్వ అచ్చులు అంటాం. రెండో రోలో ఉన్నటువంటి ఆ అచ్చులు ఏవైతే ఉన్నాయో రెండు మాత్రా కాలాలను ఉపయోగించడం జరిగింది. కావున వాటిని దీర్ఘ అచ్చులు అంటాం. ఈ విధంగా మనం విడగొట్టుకొని ఏది ప్రొనౌన్సియేషన్ ఎలా చేయగలగాలి అనేటటువంటి గమనిస్తే ఆటోమేటిక్గా మనము తెలుగు మంచిగా నేర్చుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు హల్లులు కనుక గమనించినట్టయితే అచ్చులు అయిపోయినాయి ఇందాక. ఇప్పుడు హల్లులు ఖ, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ఇని, ఠ, ఠ, ఢ, ఢ, అణ. ఇక్కడ గమనించాలండి, ఎందుకంటే మనం రెండో జటాతో కూడుకున్నటువంటి హల్లులను ప్రొనౌన్సియేషన్ గమనించాలి. అణ, ట, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ. ఇక్కడ గమనిస్తున్నారు కదండి విద్యార్థులు, ఇది ప్రొనౌన్సియేషన్ చేసేటటువంటి విధానక్రమం. జటాతో కూడుకున్నటువంటివి స్ట్రెచ్ చేస్తూ పలకడం, నార్మల్గా ఉన్నటువంటి హల్లుల్ని నార్మల్గా పలకడం అనేటటువంటిది గమనించుకుంటే, దృష్టిలో పెట్టుకుంటే మనం చదివే క్రమంలో వాటిని ఎలా ఉచ్చరించాలి అనేటటువంటిది మనకు ఈజీగా అర్థమవుతుంది. అదే కనుక ఇంకా కొన్ని చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, మరిన్ని హల్లులు మా వరకు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మ, యా, యా తర్వాత ర. నేను ఇక్కడ రా పక్కనే బండీరా కూడా రాస్తున్నాను, ఒకసారి గమనించాలి. లా పక్కకు అళ, వ, షే, ష, స, హ. ఇవి మనకున్నటువంటి హల్లుల రూపాలు. మరి ఆ హల్లుల రూపాలు కనుక గమనించినట్టయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు హల్లులు, అచ్చులు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అదే అచ్చులు, హల్లులతో సరదాగా సరళ పదాలు తయారు చేద్దామండి. చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ ఇస్తున్నాను, ఆ పిక్చర్ని గమనించండి. అరక అంటే నాగలి అని అర్థం. అరక రైతులు దున్నేటటువంటి నాగలిని అరక అంటాం. ఆ అనే అచ్చు వచ్చింది, గమనించాలి. రా, ఖ. రెండో పిక్చర్ కనుక గమనించినట్టయితే ఈక. ఈక అంటే కోడికి ఉండేది కావచ్చు, పక్షికి ఉండేది కావచ్చు. మరో చిత్రం కనుక గమనించినట్టయితే పిల్లలు ఏం చేస్తున్నారు, ఆట ఆడుతున్నారు. ఆట సెకండ్ ఆ కాబట్టి ఆట, సెకండ్ ఈ కాబట్టి ఈక. ప్రొనౌన్సియేషన్ గమనించాలి. మరో చిత్రాన్ని గమనించినట్టయితే ఇక్కడ కడవ లేదా కుండ అని కూడా అంటాము. కడవ సరళ పదాలు అనుకున్నాం కాబట్టి కడవ. మరో చిత్రం గమనించినట్టయితే అమ్మాయి వేసుకున్నటువంటి జడ, జడ, జడ. ఇలా మనం సరళ పదాలతోటి మనము ఇలాంటి పదాలను ప్రాక్టీస్ చేస్తే కనుక తెలుగు చదవడం, గుర్తుపెట్టుకోవడం అనేది ఈజీ అవుతుంది. మరో పిక్చర్లో పలక. పలక మనం తెలుసు కదండి, ఏదైనా విద్యాభ్యాసం చేసేటప్పుడు పలక మీదనే రాస్తాం. మరో చిత్రాన్ని గమనించినట్టయితే పడవ. మనము ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు చేరవేసేటటువంటి సాధనం పడవ. మరో చిత్రం చూడండి, మర అంటే యంత్రము అని అర్థమండి. అక్కడ యంత్రము. మరో చిత్రాన్ని గమనించండి, మనం పడుకునేటప్పుడు తల కింద వేసుకునేటటువంటి తలగడ లేదా దిండు అని కూడా అంటాము, గమనించాలి. తలగడ. గుణింతపు గుర్తులు. ఇప్పుడు గుణింతపు గుర్తుల్లో భాగమైనటువంటి తలకట్టు అంటే ఆ తలకట్టు, ఆ యొక్క గుణింతపు గుర్తే తలకట్టు. దీర్ఘం. దీర్ఘం అనేటటువంటి దాన్ని దేని యొక్క గుర్తు,
ఆ అనేటటువంటి గుర్తు అని గమనించాలి. ఇక్కడ గుడి, గుడి అంటే ఈ యొక్క గుణింతపు గుర్తు గుడి. మరియు ఇంకొకటి కనుక గమనించినట్టయితే గుడి దీర్ఘం, గుడి దీర్ఘం. ఈ గుడి దీర్ఘం అనేటటువంటిది ఈ అనేటటువంటి అచ్చు యొక్క గుర్తు. మరొకటి కొమ్ము, ఊ అనేటటువంటి అచ్చు యొక్క గుర్తు కొమ్ము. కొమ్ము దీర్ఘం, కొమ్ము దీర్ఘం అనేటటువంటిది ఊ యొక్క గుణింతపు గుర్తు. ఈ విధంగా మరొకటి కనుక గమనించినట్టయితే ఇక్కడ రూత్వం, రూత్వం అనేటటువంటిది రూ యొక్క గుణింతపు గుర్తు. ఋతం దీర్ఘం, రూత్వం దీర్ఘం అంటే రూ యొక్క గుణింతపు గుర్తే రూత్వం దీర్ఘం. ఏత్వం, ఎత్వం, ఏత్వం, ఏ యొక్క గుణింతపు గుర్తు ఏత్వం. ఏత్వం దీర్ఘం, ఏత్వం దీర్ఘం అంటే ఏ రెండో ఏ అయినటువంటి దాని యొక్క గుణింతపు గుర్తే ఏత్వం దీర్ఘం. ఐత్వం, ఐత్వం అంటే ఐ యొక్క గుణింతపు గుర్తు ఐత్వం. ఓత్వం, ఓత్వం అనేటటువంటిది ఓ యొక్క గుణింతపు గుర్తు ఓత్వం. ఓత్వం దీర్ఘం, ఓత్వం దీర్ఘం అనేటటువంటిది ఓ యొక్క గుణింతపు గుర్తు. ఔత్వం, ఔత్వం, ఔ, ఔ అంటే ఔ యొక్క గుణింతం గుర్తు ఔత్వంగా గమనించాలి. సున్నా, సున్నా అనేది అం యొక్క గుణింతపు గుర్తు. విసర్గ, విసర్గ అనేటటువంటిది అహ యొక్క గుణింతపు గుర్తు. ఈ విధంగా మనం గుణింతపు గుర్తులు వీటిని చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మొదటగా గుడితో అక్షరాలు రాద్దాం. ఈ గుడిని ప్రతి హల్లులో ప్రతిక్షేపిస్తే ఎలాంటి రూపాలు వస్తాయి, వాటిని ఎలా ఉచ్చరిస్తాము అనేటటువంటివి మనము ఈ వీడియోలో తెలుసుకుంటాం. కాగుడిస్తే కి, కాగుడిస్తే ఖీ, గాగుడిస్తే గి, గాగుడిస్తే ఘీ, చాగుడిస్తే చి, చాగుడిస్తే ఛీ, జాగుడిస్తే జి, ఝాగుడిస్తే జీ, టాగుడిస్తే టీ, టాగుడిస్తే టీ, డాగుడిస్తే డి, ధాగుడిస్తే డి, అణాగుడిస్తే ని, తాగుడిస్తే తి, తాగుడిస్తే థి, దాగుడిస్తే ది, ధాగుడిస్తే ధి, నాగుడిస్తే ని, పాగుడిస్తే పి, పాగుడిస్తే ఫి, బాగుడిస్తే భి, భాగుడిస్తే భి, మాగుడిస్తే మీ. ఇలా వీటి యొక్క రూపాలు ఉంటాయన్నమాట. మరికొన్ని యాగుడిస్తే ఈ, దీన్ని మరీ గమనించాలి. యా అనేటటువంటిది రాగుడిస్తే రి, రాగుడిస్తే రి, లాగుడిస్తే లి, లాగుడిస్తే లి, వాగుడిస్తే వి, షేగుడిస్తే షి, షాగుడిస్తే షి, సాగుడిస్తే సి, హాగుడిస్తే హి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఇలా వీటి గుడి అనేటటువంటి గుణింతాన్ని మనము ప్రతి హల్లులో ప్రతిక్షేపిస్తే వాటి యొక్క రూపాలు ఇలా ఉంటాయి. వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తే వీటిని సులువుగా నేర్చుకోగలుగుతాం. ప్రతి ఒక్కరూ వీటిని నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మరి ఇప్పుడు ఈ గుడికి సంబంధించినటువంటి పదాలను చూద్దాం. గుడితో కూడినటువంటి పదాలు. మరి ఈ గుడితో కూడినటువంటి పదాలలోకి చిత్రాన్ని చూడండి. కీటీకి, కీ టీ కీ 3 అక్షరాలకి గుడే వచ్చింది కీటీకి. ఇక్కడ చూడండి కివి, కివి, కాగుడిస్తే కి, బాగుడిస్తే వి, కివి. ఇక్కడ చూడండి విరి, విరి అంటే పువ్వులు అని అర్థం. విరి, బాగుడిస్తే వి, రాగుడిస్తే రి. పిగిలి, మరికొన్ని పదాలు చూడండి. పిగిలి, యాగుడిస్తే ఈ, ఇది గమనించాలండి. యాగుడిస్తే ఈ ఇలా ఉంటుంది. ఆ యాగుడిస్తే ఈ ఇలా ఉంటుంది, దీన్ని గమనించాలి. ఇది, మిగిలి, పిలిచి, తిరిగి, దివి, దివి, చిలిపి, చిలిపి, పిసిక్కి, పిసికి, గిలిపి, గిలిపి. ఈ విధంగా పదాలు ఉండొచ్చు. ఇప్పుడు గుడి దీర్ఘంతో అక్షరాలు. ఈ గుడి దీర్ఘం అనేటటువంటి గుణింతపు గుర్తును ప్రతి హల్లులో ప్రతిక్షేపిస్తే వాటి యొక్క రూపాలు ఎలా ఉంటాయో ఇక్కడ గమనిద్దాము. వీటిని చక్కగా నేర్చుకుందాం. కా గుడి దీర్ఘమిస్తే కీ, ఖా గుడి దీర్ఘమిస్తే ఖీ, గా గుడి దీర్ఘమిస్తే గీ, ఘా గుడి దీర్ఘమిస్తే ఘీ, చా గుడి దీర్ఘమిస్తే చీ, ఛా గుడి దీర్ఘమిస్తే ఛీ, ఝా గుడి దీర్ఘమిస్తే జీ, ఝా గుడి దీర్ఘమిస్తే ఝీ, ఠాగుడి దీర్ఘమిస్తే టీ, ఠాగుడి దీర్ఘమిస్తే ఠీ, ఢాగుడి దీర్ఘమిస్తే ఢీ, ఢాగుడి దీర్ఘమిస్తే ఢీ, అణాగుడి దీర్ఘమిస్తే నీ, తాగుడి దీర్ఘమిస్తే తీ,
తాగుడు దీర్ఘమిస్తే ధీ, దాగుడు దీర్ఘమిస్తే ధీ, ధాగుడు దీర్ఘమిస్తే ధీ, నాగుడు దీర్ఘమిస్తే నీ, పాగుడు దీర్ఘమిస్తే పీ, పాగుడు దీర్ఘమిస్తే ఫీ, భాగుడు దీర్ఘమిస్తే భీ, భాగుడు దీర్ఘమిస్తే భీ, మాగుడు దీర్ఘమిస్తే మీ. ఇలా వీటిని గుడి దీర్ఘాన్ని ఈ అల్లుల్లో ప్రతిక్షేపిస్తే వీటి రూపాలు ఇలా ఉంటాయి. యాగుడు దీర్ఘమిస్తే ఈ, ఉచ్చరించే క్రమంలో ఈ సెకండ్ ఈ అనేటటువంటిది పలుకుతున్నాం. రాగుడు దీర్ఘమిస్తే రీ, రాగుడు దీర్ఘమిస్తే రీ, లాగుడు దీర్ఘమిస్తే లీ, లాగుడు దీర్ఘమిస్తే లీ, వాగుడు దీర్ఘమిస్తే వి, షాగుడు దీర్ఘమిస్తే షీ, షాగుడు దీర్ఘమిస్తే షీ, సాగుడు దీర్ఘమిస్తే సి, హాగుడు దీర్ఘమిస్తే హీ. వీటిని ఇలా మనము గుడి దీర్ఘాన్ని ప్రతి హల్లులో ప్రతిక్షేపిస్తే వాటి యొక్క రూపాలు ఈ విధంగా ఉంటాయి. విద్యార్థులు వీటిని చక్కగా నేర్చుకోండి. తెలుగును చక్కగా రాయడానికి మరియు పలకడానికి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మరి ఇక్కడ ఇప్పుడు ఈ రూపాలు ఏవైతే ఉన్నాయో మనం చూసాం కదా, గుడి దీర్ఘం యొక్క రూపాలు ఎలా ఉన్నాయని నేర్చుకున్నాం. అదే గుడి దీర్ఘంతో పదాలు, కొన్ని పదాలను గమనిద్దాం. గుడి దీర్ఘంతో పదాలు, గుడి దీర్ఘంతో పదాలు. మరి చూడండి గుడి దీర్ఘంతో ఏమేమి పదాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, చిత్రాన్ని గమనించండి. టీకా అంటే టీకా, టాగుడు దీర్ఘము, కాగు దీర్ఘము, టీకా. మరో పిక్చర్ గమనించండి. జీడి, ఏంటవి? జీడి గింజలు, జీడి, జాగుడు దీర్ఘము, డాగుడిస్తే డి, జీడి. మరో చిత్రాన్ని గమనించండి. చీర, చీర, చాగుడు దీర్ఘము, రాక్ తలకట్టు, చీర. ఈ విధంగా మనము పలికేటటువంటి స్వరంలోనే దీర్ఘం ఉందా లేదా అనేటటువంటి గమనించుకోవాలి. మరికొన్ని పదాలు చూడండి. చీటి, చాగుడు దీర్ఘం ఉంది, టాగుడు దీర్ఘం ఉంది. కీచక, కాగుడు దీర్ఘము, తీయన, తాగుడు దీర్ఘము, తీయన. ప్రొనౌన్సియేషన్ గమనించాలి. నీలిమ, నాగుడు దీర్ఘం, నీలిమ. పీలిక, 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 లీల, లాగుడు దీర్ఘం. చీదర, చీదర, చాగుడు దీర్ఘం. నీడ, నాగుడు దీర్ఘం. గమనించాలి విద్యార్థులు. అందరికీ నమస్కారం. తెలుగు గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం గత వీడియోలో అ, ఆ, ఇ అనేటటువంటి అచ్చుల యొక్క గుణింతపు గుర్తులైనటువంటి తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం అనేటటువంటి వాటిని ప్రతి హల్లులో ప్రతిక్షేపించి వాటి రూపాలను, వాటి స్వరాలను, కొన్ని పదాలను నేర్చుకున్నాం. మరి ఈరోజు వీడియోలో కొమ్ము, కొమ్ము దీర్ఘం అచ్చుల్లో ఊ అనేటటువంటి ఆ అచ్చుల యొక్క గుణింతపు గుర్తులే కొమ్ము, కొమ్ము దీర్ఘం. మరి వీటిని ప్రతి హల్లులో ప్రతిక్షేపించి వాటి యొక్క రూపాలను, వాటి స్వరాలను, వాటికి సంబంధించినటువంటి కొన్ని పదాలను ఈ వీడియోలో నేర్చుకుందాం. మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో కనుక మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు గుణింతపు గుర్తైనటువంటి కొమ్ము, కొమ్ముతో పదాలు, అక్షరాలు, కొమ్ముతో అక్షరాలు. మరి ఈ కొమ్ము అనేటటువంటిది అచ్చులో ఊ యొక్క గుణింతపు గుర్తు. ఊ అనే స్వరంతో రావాలి. ఈ కొమ్మును ప్రతి హల్లులో ప్రతిక్షేపిస్తే చూడండి. కాకొమిస్తే కు, ఖాకొమిస్తే ఖు, గాకొమిస్తే ఘు, ఘాకొమిస్తే ఘు, చాకొమిస్తే ఛు, చాకొమిస్తే ఛు, జాకొమిస్తే ఝు, జాకొమిస్తే ఝు, టాకొమిస్తే టు, టాకొమిస్తే టు, డాకొమిస్తే ఢు, డాకొమిస్తే ఢు, అణాకొమిస్తే ను, తాకొమిస్తే తు, తాకొమిస్తే థు, ధాకొమిస్తే దు, ధాకొమిస్తే ధు, నాకొమిస్తే ను, పాకొమిస్తే పు, పాకొమిస్తే ఫు, భాకొమిస్తే భు, భాకొమిస్తే భూ, మాకొమిస్తే ము. ఈ విధంగా యాకొమిస్తే యు, రాకొమిస్తే రు, రాకొమిస్తే రు, లాకొమిస్తే లు, లాకొమిస్తే లు, వాకొమిస్తే వు, షాకొమిస్తే షు, షాకొమిస్తే షు, సాకొమిస్తే సు, హాకొమిస్తే హు. ఇలా ప్రతి హల్లులో ప్రతిక్షేపించినప్పుడు వాటి యొక్క స్వరము ఊ అనేటటువంటి స్వరంతో పలకాలని గమనించాలి. ఈ విధంగా ప్రతి హల్లును కొమ్ము అనేటటువంటిది ఇచ్చినప్పుడు ఇలాంటి రూపాలు ఉంటాయని గమనించాలి. మరి ఇప్పుడు అదే కొమ్మును ఉపయోగించి కొన్ని పదాలు, కొమ్ముతో పదాలు చూద్దామండి. ఇక్కడ చిత్రాన్ని గమనించండి. పురుగు, పాకమిస్తే పు, రాకమిస్తే రు, గాకమిస్తే గు, పురుగు. ఇక్కడ కురులు, కురులు, కాకమిస్తే కు, రూకమిస్తే రు, రాకమిస్తే రు, లాకమిస్తే రు. గుడి, గుడి. మరి కొన్ని పదాలు చూడండి కొమ్ముతో పదాలు. గురుతు,
గాకుమిస్తే గు వచ్చింది, అన్నిటికీ కొమ్ము అనేటటువంటి వచ్చింది. గురుతు, చురుకు అన్నీ కొమ్ములే వచ్చాయి చూడండి. మురుగు, మురుగు, దుముకు, దుముకు, ప్రతి హల్లులో కొమ్ము అనేటటువంటి ఇచ్చాం. పులుపు ఏంటండి పులుపు, తురుము, తురుము, కునుకు, 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 గుబురు, గుబురు, కుదుపు. ఈ విధంగా ఇందాక కొమ్ము పదాలను చూసాం కదా, ఇప్పుడు కొమ్ము దీర్ఘంతో అక్షరాలు చూద్దాం. కొమ్ము దీర్ఘాన్ని ప్రతి హల్లులో ప్రతిక్షేపిస్తే వాటి యొక్క రూపాలు గమనిద్దాం. ఈ కొమ్ము దీర్ఘం ఇచ్చినప్పుడు కానీ కొమ్ము కానీ ఇచ్చినప్పుడు వాటి హల్లులను ఉచ్చరించే క్రమంలో ఊ అనేటటువంటి స్వరాన్ని పలుకుతున్నాం, గమనించాలి. కా కొమ్ము దీర్ఘమిస్తే కు, కా కొమ్ము దీర్ఘమిస్తే కు, గా కొమ్ము దీర్ఘమిస్తే గు, గా కొమ్ము దీర్ఘమిస్తే గు, చా కొమ్ము దీర్ఘమిస్తే చు, చా కొమ్ము దీర్ఘమిస్తే చు, జా కొమ్ము దీర్ఘమిస్తే జు, జా కొమ్ము దీర్ఘమిస్తే జు, టా కొమ్ము దీర్ఘమిస్తే టు, టా కొమ్ము దీర్ఘమిస్తే టు, ఢా కొమ్ము దీర్ఘమిస్తే ఢు, ఢా కొమ్ము దీర్ఘమిస్తే ఢు, అణా కొమ్ము దీర్ఘమిస్తే ను, తాకొమ్ము దీర్ఘమిస్తే తు, తాకొమ్ము దీర్ఘమిస్తే థు, దాకొమ్ము దీర్ఘమిస్తే ధు, దాకొమ్ము దీర్ఘమిస్తే ధు, నాకొమ్ము దీర్ఘమిస్తే ను, పాకొమ్ము దీర్ఘమిస్తే పు, పాకొమ్ము దీర్ఘమిస్తే ఫు, బాకొమ్ము దీర్ఘమిస్తే బు, బాకొమ్ము దీర్ఘమిస్తే బు, మాకొమ్ము దీర్ఘమిస్తే ము, యాకొమ్ము దీర్ఘమిస్తే యు, రాకొమ్ము దీర్ఘమిస్తే రు, రాకొమ్ము దీర్ఘమిస్తే రు, లాకొమ్ము దీర్ఘమిస్తే లు, లాకొమ్ము దీర్ఘమిస్తే లు, పాకొమ్ము దీర్ఘమిస్తే వు, షాకొమ్ము దీర్ఘమిస్తే షు, శాకం దీర్ఘమిస్తే షు, సాకం దీర్ఘమిస్తే సు, హాకం దీర్ఘమిస్తే హు. ఈ విధంగా ప్రతి హల్లులో కొమ్ము దీర్ఘాన్ని ప్రతిక్షేపించినప్పుడు వాటి యొక్క స్వరాలను ఇలా వీడియో చూస్తూ అనుకుంటూ వాటి రూపాలను కూడా గమనించినట్టయితే విద్యార్థులు త్వరగా నేర్చుకోగలుగుతారు. మరికొన్ని ఇప్పుడు కొమ్ము దీర్ఘంతో కొన్ని పదాలను గమనిద్దాం. కొమ్ము దీర్ఘంతో పదాలు. ఈ కొమ్ము దీర్ఘం ఉపయోగించి పదాలు ఏమున్నాయి చూడండి. ఇక్కడ కానా ఉంది, దానికి కొమ్ము దీర్ఘం ఇస్తే కూనా, కా కొమ్ము దీర్ఘం ఉంది. మూక, మా కొమ్ము దీర్ఘం. దూడ, దా కొమ్ము దీర్ఘం గమనించాలి. గూడో, గూడు, గా కొమ్ము దీర్ఘము, గా కొమ్ము. రూక, రా కొమ్ము దీర్ఘం, రూక. ఉచ్చారణ క్రమాన్ని గమనించాలి. చూడు, దీర్ఘంతో వస్తుంది కాబట్టి చూడు. మరిన్ని చూడండి. నూరు, నూరు, నూ అనే స్వరం సెకండ్ స్వరం వస్తుంది. సూరి, సూరి. భూమి, భూమి, భూమి. కొమ్ము దీర్ఘము ఎలా ఉచ్చరిస్తున్నావు గమనించాలి. కూజ, కూజ. నూగు, నూగు, నూగు. బూర, భూర. ఇలా ప్రతి కొమ్మును ఇచ్చినప్పుడు వాటి యొక్క దీర్ఘస్వరము ఎలా వస్తుంది, ఊ అనేటటువంటి స్వరాన్ని వస్తుందంటాన్ని గమనించాలి. అంటే అచ్చుల యొక్క రూపాలే ఇక్కడ పలుకుతున్నాము, వాటిని హల్లులో చేర్చినప్పుడు వాటి యొక్క స్వరాలను ఈ విధంగా పలకాలి, గమనించాలి విద్యార్థులు. ఇవి బాగా చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. వీడియోలను చూస్తూ మీరు చాలా చక్కగా నేర్చుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రూత్వం, రూత్వంతో అక్షరాలు. ఈ రూత్వము అనేటటువంటి గుణింత గుర్తును ప్రతి హల్లులో చేస్తే ఎలా వాటి యొక్క ఆకారాలు ఎలా ఉంటాయి, వాటి ఉచ్చారణ క్రమం ఎలా ఉంటుంది అనేటటువంటి అంశం. కాకృతం ఇస్తే క్రూ, కాకృతం ఇస్తే క్రూ. గాకృతం ఇస్తే గ్రూ, గాకృతం ఇస్తే గ్రూ. చాకృతం ఇస్తే చ్రు, చాకృతం ఇస్తే చ్రు. జాకృతం ఇస్తే జ్రు, జాకృతం ఇస్తే జ్రు. టాకృతం ఇస్తే ట్రూ, టాకృతం ఇస్తే ట్రూ. డాకృతం ఇస్తే డ్రూ, ధాకృతం ఇస్తే డ్రూ. అనాకృతం ఇస్తే నృ, తాకృతం ఇస్తే త్రు, తాకృతం ఇస్తే త్రు. దాకృతం ఇస్తే ధ్రు, దాకృతం ఇస్తే ధ్రు. నాకృతం ఇస్తే నృ, పాకృతం ఇస్తే ప్రు, పాకృతం ఇస్తే ప్రు. భాకృతం ఇస్తే బ్రు, భాకృతం ఇస్తే బ్రు. మాకృతం ఇస్తే మృ. ఇలా వీటి యొక్క రుకారంతో ఉన్నటువంటి హల్లులు ఈ విధంగా ఉంటాయి. యాకృతం ఇస్తే ఇరు, రాకృతం ఇస్తే రు, రాకృతం ఇస్తే రు. లాకృతం ఇస్తే రు, అలాకృతం ఇస్తే రు. వాకృతం ఇస్తే వృ, శాకృతం ఇస్తే శ్రు, శాకృతం ఇస్తే శ్రు. సాకృతం ఇస్తే శ్రు, హాకృతం ఇస్తే హృ. ఈ విధంగా ప్రతి హల్లులో రూత్వం యొక్క గుణింత గుర్తును చేర్చితే ఈ విధమైనటువంటి ఆకారాలు వస్తాయని గమనించాలి. వీటిని బాగా చూస్తూ వీటిని రాయడం కూడా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు రూత్వంతో పదాలు, రూత్వంతో పదాలు. మరి రూత్వ పదాలు
చాలా అరుదుగా ఉంటాయి. వాటిని చూద్దాం. కృప కాకృతం ఇస్తే కృప కృప. వృధా వాకృతం ఇస్తే వృ, దాగ్దీర్ఘం ఇస్తే దా వృధా. ధృతి దాకృతం ఇస్తే ధృ, తాగుడిస్తే తి ధృతి. కృషి కాకృతం ఇస్తే కృ, షాగుడిస్తే షి కృషి. భృతి బాకృతం ఇస్తే భృ, తాగుడిస్తే తి భృతి. శృతి షాకృతం ఇస్తే శృ, తాగుడిస్తే తి శృతి. ఈ విధంగా ఋత్వ పదాలు గమనించాలి. వాటి యొక్క ఉచ్చారణ క్రమాన్ని కూడా గమనించాలి. సృజన సాకృతం ఇస్తే సృ జన. గృహము గాకృతం ఇస్తే గృహము గృహము. తృణము తాకృతం ఇస్తే తృ, అణ మాకమిస్తే ము తృణము గడ్డి. నృపతి 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 అంటే నరులను పాలించేవాడు రాజు అని అర్థం. నాకృతం ఇస్తే నృ. గృహిణి గృహిణి అంటే హౌస్ వైఫ్. గాకృతం ఇస్తే గృహిణి గృహిణి. మృదువు మాకృతం ఇస్తే మృదువు మృదువు. ఈ విధంగా ఋత్వంతో ఉన్నటువంటి హల్లులు, వాటిని ఉచ్చారణ క్రమం, వాటి యొక్క ఆకృతిని తెలుసుకున్నాం. వాటికి సంబంధించిన కొన్ని పదాలను కూడా గమనించాం. వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తూ బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మరో గుణింతపు గుర్తైనటువంటి ఎత్వం. ఎత్వము అచ్చుల్లో ఏ యొక్క గుణింతపు గుర్తు. మరి ఎత్వాన్ని ప్రతి హల్లులో ప్రతిక్షేపిస్తే వాటి యొక్క రూపాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఉచ్చరించాలో తెలుసుకుందాం. కాకేత్వం ఇస్తే ఖే, కాకేత్వం ఇస్తే ఖే. గాకేత్వం ఇస్తే గే, ఘాకేత్వం ఇస్తే ఘే. చాకేత్వం ఇస్తే ఛే, ఛాకేత్వం ఇస్తే ఛే. జాకేత్వం ఇస్తే జే, జాకేత్వం ఇస్తే జే. టాకేత్వం ఇస్తే టే, ఠాకేత్వం ఇస్తే టే. డాకేత్వం ఇస్తే డే, ఢాకేత్వం ఇస్తే డే. అణాకేత్వం ఇస్తే నే. తాకేత్వం ఇస్తే తే, థాకేత్వం ఇస్తే థే. దాకేత్వం ఇస్తే ధే, దాకేత్వం ఇస్తే ధే. నాకేత్వం ఇస్తే నే. పాకేత్వం ఇస్తే భే, పాకేత్వం ఇస్తే భే. బాకేత్వం ఇస్తే భే, భాకేత్వం ఇస్తే భే. మాకేత్వం ఇస్తే మే. ఈ విధంగా వాటి యొక్క గుర్తులు వస్తాయి. మరిన్ని చూడండి. యాకేత్వం ఇస్తే ఏ, రాకేత్వం ఇస్తే రే, రాకేత్వం ఇస్తే రే. లాకేత్వం ఇస్తే లే, అళాకేత్వం ఇస్తే లే. వాకేత్వం ఇస్తే వే. షాకేత్వం ఇస్తే షే, షాకేత్వం ఇస్తే షే. సాకేత్వం ఇస్తే సే, హాకేత్వం ఇస్తే హే. ఈ విధంగా ప్రతి హల్లుకు మనము ఎత్వం యొక్క గుణింత గుర్తును చేర్చినప్పుడు వాటి యొక్క రూపాలు, వాటి యొక్క ఉచ్చారణ క్రమం ఈ విధంగా ఉంటుంది. వీటిని బాగా చూస్తూ నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు అదే ఏత్వంతో కొన్ని పదాలను గమనిద్దాము. గమనిస్తూ బాగా చక్కగా నేర్చుకోండి. ఏత్వంతో పదాలు. గెలుపు గాకేత్వం ఇస్తే గే, లాకొమిస్తే లు, పాకొమిస్తే పు గెలుపు. చెరుపు చాకేత్వం ఇస్తే చే, రాకొమిస్తే రు, పాకొమిస్తే పు చెరుపు. బెదురు బాకేత్వం ఇస్తే బే, దాకొమిస్తే దు, రాకొమిస్తే రు బెదురు. వెదురు వాకేత్వం ఇస్తే వే, దాకొమిస్తే దు, రాకొమిస్తే రు వెదురు. మెరుపు మాకేత్వం ఇస్తే మే, రాకొమిస్తే రు, పాకొమిస్తే పు. తెలుగు తాకేత్వం ఇస్తే తే, లు, గు, లాకొమిస్తే లు. బెరుకు బాకేత్వం ఇస్తే బే, రాకొమిస్తే రు, కాకొమిస్తే కు. చెరుకు చాకేత్వం ఇస్తే చే, రాకొమిస్తే రు, కాకొమిస్తే కు. తెగులు తాకేత్వం ఇస్తే తే, గాకొమిస్తే గు, లు, లాకొమిస్తే లు. మెలిక మాకేత్వం ఇస్తే మే, లాకుడిస్తే లి, కా. బెనుకు బాకేత్వం ఇస్తే బే, నాకొమిస్తే ను, కాకొమిస్తే కు బెనుకు. చెమట చాకేత్వం ఇస్తే చే, మాట చెమట. ప్రతి హల్లులో ఏత్వాన్ని చేర్చి దానికి సంబంధించినటువంటి ఆకారాలను, వాటి యొక్క స్వరాలను, అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి ఏత్వానికి సంబంధించినటువంటి పదాలను చూసుకున్నాం. ఈ విధంగా ఒక్కసారి కాకపోయినా 2 సార్లు చూస్తూ అయినా మళ్ళీ చూస్తూ ఈ వీడియోను చూస్తూ ఈ పదాలను నేర్చుకోవాలి. మీరు వీటిని ఇలా నేర్చుకున్నారనుకోండి. వీటిని నేర్చుకోవడం వల్ల మనకు ఎత్వానికి సంబంధించినటువంటి పదాలు ఎప్పుడొచ్చినా మనము వాటి ఉచ్చారణ తప్పు లేకుండా, దోషాలు లేకుండా చదవగలుగుతాం. ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అందరికీ నమస్కారం. తెలుగు గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం గత వీడియోలో రుత్వం, ఏత్వం అనేటటువంటి గుణింతాలను నేర్చుకున్నాం కదా. మరి ఈరోజు ఈ వీడియోలో మనము ఏతం దీర్ఘం, ఐత్వం, ఏతం దీర్ఘం, ఐత్వం అనేటటువంటి గుణింతపు గుర్తుల్ని ప్రతి హల్లులో ప్రతిక్షేపించి వాటి రాసేటటువంటి క్రమాన్ని మరియు వాటిని ఉచ్చరించేటటువంటి క్రమాన్ని నేర్చుకుందాం. దాంతో పాటుగా మరి వాటికి సంబంధించినటువంటి ఆ గుణింతాలతో సంబంధించినటువంటి కొన్ని పదాలను కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ వీడియో కనుక మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి పదండి. ఏతం దీర్ఘం, వీటితో గుణింతపు గుర్తుతో అక్షరాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ఆకారాలు ఎలా ఉంటాయి, వాటిని ఉచ్చారణ క్రమాన్ని ఎలా ఉంటుంది అనేటటువంటి అంశము ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాం. ఇవి బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. కాకే పొందిరిస్తే కే, కే, గే, ఘే, చే, ఛే, జే, ఝే, టే, ఠే, ఢే, ఢే, నే, తే, థే, ధే, ధే, నే, పే, ఫే, భే, భే, మే. ఈ విధంగా వీటి యొక్క ఆకారాలను బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే బాగుంటుంది. మరియు ఇక్కడ చూడండి, ఏ, రే, రే, లే, లే, వే, షే, షే, సే, హే. ఈ విధంగా ప్రతి హల్లులో ఏతం దీర్ఘం అనేటటువంటిది ప్రతిక్షేపించినప్పుడు వీటి యొక్క ఆకారాలు, వాటి ఉచ్చారణ క్రమాన్ని బాగా గమనించి వీటిని బాగా రాస్తే ప్రతి ఒక్కరూ దీన్ని బాగా అతి సులువుగా నేర్చుకోగలుగుతారు. ఇలాంటి పదాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా నేర్చుకోగలుగుతారు, ఇప్పుడు చదవగలుగుతారు. ఇప్పుడు ఏతం దీర్ఘానికి సంబంధించినటువంటి ఏత్వం దీర్ఘానికి సంబంధించినటువంటి పదాలు కొన్ని చూద్దాం. కేక, కాకేతం దీర్ఘం, కేక. గేగు, గేగు, గే ఉచ్చారణ క్రమాన్ని కూడా గమనించాలి. గేగు. చేప, చాకేతం దీర్ఘం, చేప. మేక, మేక, మాకేతం దీర్ఘం. పేరు, పేరు, పాకేతం దీర్ఘం, రాకమిస్తే రు, పేరు. వేరు, వాకేతం దీర్ఘం, రాకమిస్తే రు, వేరు. మరికొన్ని చూడండి ఇక్కడ. పేలు, పాకేతం దీర్ఘం, లాకమిస్తే లు, పేలు. వేలు, వాకేతం దీర్ఘం, లాకమిస్తే లు, వేలు. మేలు, మాకేతం దీర్ఘం, లాకమిస్తే లు, మేలు. తేలు, తాకేతం దీర్ఘం, లాకమిస్తే లు, తేలు. జేబు, జాకేతం దీర్ఘం, బాకమిస్తే బు, జేబు. పేగు, పాకేతం దీర్ఘం, గాకమిస్తే గు, పేగు. ఈ విధంగా మనము ఏతం దీర్ఘానికి సంబంధించినటువంటి హల్లుల ఆకారాలను మరియు ఏతం దీర్ఘానికి సంబంధించినటువంటి కొన్ని పదాలను మరి వాటిని ఉచ్చారణ క్రమాన్ని ఎలా నేర్చుకున్నామో గమనించారు కదండి. మనం ఇందాక ఏతం దీర్ఘానికి సంబంధించిన పదాలు తీసుకున్నాం కదా. ఐత్వంతో అక్షరాలు. ఐత్వం అనేటటువంటి గుణింతం గుర్తు ఐ యొక్క గుణింతం గుర్తు. ఈ ఐత్వాన్ని ప్రతి హల్లులో ప్రతిక్షేపించినప్పుడు ఆ హల్లుల యొక్క రూపాలు ఎలా ఉంటాయో గమనిద్దాం. కై, ఖై, ఘై, ఘై, చై, ఛై, ఝై, ఝై, ఠై, ఠై, ఢై, డాకాయతం ఇస్తే ఢై, డాకాయతం ఇస్తే ఢై. నై, థై, థై, ధై, ధై, నాకాయతం ఇస్తే నై. పాకాయతం ఇస్తే భై, భై, బై, భై, మాకాయతం ఇస్తే మై. ఈ విధంగా ప్రతి హల్లులో ఐత్వం చేర్చినప్పుడు ఇలాంటి ఆకారాలను మనము నేర్చుకోవాలి. నెక్స్ట్ మరి ఒకటి గమనించినట్టయితే యాకాయతం ఇస్తే యై, రై, రై, లై, లై, వై, షై, షై, హై, సై, సై, హై. ఈ విధంగా ప్రతి హల్లులో ఈ ఐత్వం అనేటటువంటిది గుణింతాన్ని చేర్చినప్పుడు ఇలాంటి ఆకారాలు వస్తాయి. వీటిని బాగా
ప్రాక్టీస్ చేస్తూ వీటిని బాగా చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఐత్వంతో పదాలు ఎలా ఉంటాయి, మరి ఆ పదాలు వచ్చినప్పుడు ఎలా ఉచ్చరిస్తూ వాటిని పలకాలి, ఎలా రాయాలి అనేటటువంటి నేర్చుకుందాం. చూడండి, కై కా, కాకయత్వం ఇస్తే కై, కాకు తలకటిస్తే గై, కాకు తలకటిస్తే కా, కై కా. గైడు, గాకయత్వం ఇస్తే గై, డాకుమిస్తే డు, గైడు. మైకు, మాకయత్వం ఇస్తే మై, కాకుమిస్తే కు, మైకు. మైలా, మాకయత్వం ఇస్తే మై, లా తలకటిస్తే లా. రైలు, రాకయత్వం ఇస్తే రై, లాకుమిస్తే లు, రైలు. లైలా, లాకయత్వం ఇస్తే లై, లాక్ దీర్ఘం ఇస్తే లా, లైలా. ఇంకా మరిన్ని కొన్ని చూడండి ఐత్వంతో పదాలు. జైలు, జాకయత్వం ఇస్తే జై, లాకుమిస్తే లు, జైలు. తైదా, తాకాయత్వం ఇస్తే తై, దాక్ తలకటిస్తే దా, తైదా. రైనా, రాకాయత్వం ఇస్తే రై, నాక్ దీర్ఘం ఇస్తే నా, రైనా. మైనా, మాకాయత్వం ఇస్తే మై, నాక్ దీర్ఘం ఇస్తే నా, మైనా. చైనా, చాకాయత్వం ఇస్తే చై, నాక్ దీర్ఘం ఇస్తే నా, చైనా. పైరు, పాకాయత్వం ఇస్తే పై, రాకుమిస్తే రు, పై. ఈ విధంగా ఐత్వం అనేటటువంటి పదాలను మరియు వాటి యొక్క హల్లుల రూపాలను నేర్చుకున్నాం. వీడియో కనుక మొదటిసారి చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తెలుగు గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనము గత వీడియోలో ఐత్వం వరకు గుణిత గుర్తులు, వాటి ఆకార క్రమము, వాటికి సంబంధించిన కొన్ని పదాలను నేర్చుకున్నాము. మరి ఈరోజు ఓత్వం, ఓతం దీర్ఘంతో కూడినటువంటి గుణిత గుర్తులను ప్రతి హల్లులో ప్రతిక్షేపించి వాటి యొక్క ఉచ్చారణ క్రమాన్ని, వాటి యొక్క రాసే విధాన క్రమాన్ని ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి పదండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓత్వం, ఓ యొక్క గుణిత గుర్తు అయినటువంటి ఓత్వం అనేటటువంటి గుణిత గుర్తును ప్రతి హల్లులో ప్రతిక్షేపిద్దాము. చూడండి, ఇక్కడ ఓ ప్రతి హల్లుకి ఇచ్చినప్పుడు ఎలాంటి ఆకార క్రమం ఉంటుందో గమనించాలి, నేర్చుకోవాలి. ఖో, ఖో, గో, గో, గో గమనించాలి. సెకండ్ గా అనేటటువంటిది ఓతం ఇచ్చినప్పుడు ఎలా రాయాలనేది. చాకోతం ఇస్తే చో, చో, జో, జో. గా అండ్ సెకండ్ జా ఓత్వాలు అనేది గమనించాలి. టో, టో, డో, ఢో. అనాకోతం ఇస్తే నో, తాకోతం ఇస్తే తో, థో. ధాకోతం ఇస్తే దో, ధో. నాకోతం ఇస్తే నో. పాకోతం ఇస్తే పో, ఫో. బాకోతం ఇస్తే భో, భో. మాకోతం ఇస్తే మో. మాక్ అనేటటువంటి హల్లుకు ఓతం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో దాన్ని గమనించాలి. దాన్ని చాలామంది తప్పుగా రాస్తారు. మరిన్ని చూడండి, యాకోతం ఇస్తే యో, యా ఓతం కూడా సేమ్. రాకోతం ఇస్తే రో, రో, లో, లో, ఓ, షో, షో, సో, హో. ఇవి ప్రతి హల్లులో ఓత్వం అనేటటువంటి గుణిత గుర్తును ఇచ్చినప్పుడు వాటి యొక్క హల్లుల యొక్క రూపాలు ఈ విధంగా ఉంటాయి. కొన్ని గమనించాల్సిన విషయాలు బాగా గమనించి వాటిని గుర్తుపెట్టుకొని రాసే క్రమంలో కానీ చదివే టైంలో కానీ గమనించాలి. ఓత్వంతో కొన్ని పదాలను మనం ఇక్కడ నేర్చుకుందాం. ఓత్వంతో పదాలు. మరి ఓత్వంతో ఉన్నటువంటి పదాలు కనుక గమనిస్తే కొడుకు, కాకోతం ఇస్తే కో, కొడుకు. గొడుగు, గాకోతం ఇస్తే గో, డాకుం ఇస్తే డు, గాకుం ఇస్తే గు, గొడుగు. మొదలు, మాకోతం ఇస్తే మో, దా, లు, మొదలు. పొదుపు, పాకోతం ఇస్తే పో, దు, పు, పొదుపు. కొరకు, కాకోతం ఇస్తే కో, రా, కు, కొరకు. గొనుగు, గాకోతం ఇస్తే గో, ను, గు, గొనుగు. మరిన్ని పదాలు చూడండి. గొలుసు, గాకోతం ఇస్తే గో, లు, సు, గొలుసు. పొదలు, పాకోతం ఇస్తే పో, దా, లు, పొదలు. మొరటు, మాకోతం ఇస్తే మో, రా, టు, మొరటు. కొలను, కాకోతం ఇస్తే కో, లా, ను, కొలను. బొరియా, బాకోతం ఇస్తే బో, రి, యా, బొరియా. మొలలు,
మాకోతం ఇస్తే మో, లా, లు, మొలలు. ఈ విధంగా ప్రతి హల్లులో ఓత్వం అనేటటువంటి గుణింతం గుర్తునిచ్చి వాటి యొక్క ఆకారాలు, వాటి ఉచ్చారణ క్రమం, వాటితో ఏర్పడేటటువంటి పదాల క్రమాన్ని మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఓతం తర్వాత వచ్చేటటువంటి గుణింతపు గుర్తు అయినటువంటి ఓతం దీర్ఘం గురించి నేర్చుకున్నాం. ఓతం దీర్ఘంతో ఓత్వం దీర్ఘం అనేటటువంటిది ప్రతి హల్లులో ప్రతిక్షేపించినప్పుడు వాటి యొక్క అక్షర క్రమం ఎలా ఉంటుందో గమనిద్దాం. ఆకారాలు కాకోతం దీర్ఘమిస్తే కో, కాకోతం దీర్ఘమిస్తే కో, గాకోతం దీర్ఘమిస్తే గో, గాకోతం దీర్ఘమిస్తే గో, చాకోతం దీర్ఘమిస్తే చో, చాకోతం దీర్ఘమిస్తే చో, జాకోతం దీర్ఘమిస్తే జో, జాకోతం దీర్ఘమిస్తే జో, టాకోతం దీర్ఘమిస్తే టో, టాకోతం దీర్ఘమిస్తే టో, డాకోతం దీర్ఘమిస్తే ఢో, డాకోతం దీర్ఘమిస్తే ఢో, అనాకోతం దీర్ఘమిస్తే నో, తాకోతం దీర్ఘమిస్తే థో, థాకోతం దీర్ఘమిస్తే థో, దాకోతం దీర్ఘమిస్తే ధో, ధాకోతం దీర్ఘమిస్తే ధో, నాకోతం దీర్ఘమిస్తే నో, పాకోతం దీర్ఘమిస్తే పో, పాకోతం దీర్ఘమిస్తే ఫో, భాకోతం దీర్ఘమిస్తే భో, బాకోతం దీర్ఘమిస్తే భో, మాకోతం దీర్ఘమిస్తే మో. ఈ విధంగా హల్లుల్లో ఓతం దీర్ఘమిస్తే వాటి ఆకారాలు ఇలా ఉంటాయి. యాకోతం దీర్ఘమిస్తే యో, రాకోతం దీర్ఘమిస్తే రో, బండిరా కోతం దీర్ఘమిస్తే రో, లాకోతం దీర్ఘమిస్తే లో, అళాకోతం దీర్ఘమిస్తే అలో, వాకోతం దీర్ఘమిస్తే ఓ, షాకోతం దీర్ఘమిస్తే షో, షాకోతం దీర్ఘమిస్తే షో, సాకోతం దీర్ఘమిస్తే సో, హాకోతం దీర్ఘమిస్తే హో. ఈ విధంగా ప్రతి హల్లులో ఓతం దీర్ఘము ఇచ్చినప్పుడు వాటి ఆకారాలు ఇలా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఓతం దీర్ఘంతో కొన్ని పదాలను కూడా రాసి వాటిని నేర్చుకుందాం. ఓతం దీర్ఘంతో పదాలు మరి ఎలా ఉంటాయో ఒకసారి గమనించండి. పోరు, పాకోతం దీర్ఘమిస్తే పో, రాకొమిస్తే రు, పోరు. కోకా, కాకోతం దీర్ఘమిస్తే కో, కా, కోకా. గోడు, గాకోతం దీర్ఘమిస్తే గో, డు. తోడు, తాకోతం దీర్ఘమిస్తే తో, డు, తోడు. జోరు, జాకోతం దీర్ఘమిస్తే జో, రాకొమిస్తే రు, జోరు. మోకు, మాకోతం దీర్ఘమిస్తే మో, కాకుమిస్తే కు, మోకు. ఈ విధంగా పదాలను ఉచ్చరించే క్రమం కూడా ఓతం వచ్చినప్పుడు దీర్ఘంతో పలుకుతున్నాం. గోల, గాకోతం దీర్ఘమిస్తే గో, లా, గోల. కోరు, కాకోతం దీర్ఘమిస్తే కో, రు, కోరు. తోక, తాకోతం దీర్ఘమిస్తే తో, క, తోక. జోడు, జాకోతం దీర్ఘమిస్తే జో, డు, జోడు. పోక, పాకోతం దీర్ఘమిస్తే పో, క, పోక. హోరు, హాకోతం దీర్ఘమిస్తే హో, రు, హోరు. ఔత్వం. ఇప్పుడు ఔత్వం అనేటటువంటి గుణింత గుర్తును ప్రతి హల్లులో ప్రతిక్షేపించినప్పుడు ఆ ఔత్వము ఎలా రాయగలుగుతాము? ప్రతి హల్లును ఖౌ, ఖౌ, ఘౌ, ఘౌ, ఛౌ, ఛౌ, జౌ, ఝౌ. టాకౌతం ఇస్తే ఠౌ, ఠౌ. డాకౌతం ఇస్తే ఢౌ, ఢౌ. అణాకౌతం ఇస్తే నౌ, తాకౌతం ఇస్తే థౌ, థౌ. దాకౌతం ఇస్తే ధౌ, ధౌ. నాకౌతం ఇస్తే నౌ, పాకౌతం ఇస్తే పౌ, భౌ. బాకౌతం ఇస్తే భౌ, భౌ. మాకౌతం ఇస్తే మౌ. మా రాసే క్రమం కూడా గమనించాలి విద్యార్థులు. మరిన్ని చూడండి. యాకౌతం ఇస్తే యౌ, యౌ కూడా గమనించాలి. రౌ, రౌ, లౌ, లౌ, వౌ, షౌ, షౌ, సౌ. సాకౌతం ఇస్తే సౌ, హౌ. హాకౌతం ఇస్తే హౌ. ఈ విధంగా ప్రతి హల్లులో ఔత్వం అనేటటువంటి గుణింత గుర్తును చేరిస్తే ఈ విధమైనటువంటి ఆకారాలు, వాటి యొక్క ధ్వనులు ఇలా ఉంటాయి. మరియు ఇప్పుడు అదే ఔత్వానికి సంబంధించినటువంటి కొన్ని పదాలను గమనిద్దాం. ఔత్వంతో కూడినటువంటి పదాలను గమనిద్దాం. చూడండి, వీటిని 1-2 సార్లు చూస్తూ ఈ పదాలను నేర్చుకుంటూ తెలుగును చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. కౌలు, కాకౌతం ఇస్తే కౌ, లు. గౌను, గాకౌతం ఇస్తే గౌ, ను, గౌను. చౌడు, చాకౌతం ఇస్తే చౌ, డు, డాకం ఇస్తే డు, చౌడు. తౌడు, తాకౌతం ఇస్తే తౌ, డు, తౌడు. మౌని, మాకౌతం ఇస్తే మౌ, నాగుడిస్తే ని, మౌని. దౌడు,
దాకా ఔతమిస్తే దౌ డు దౌడు. మరిన్ని పదాలు చూడండి ఇక్కడ ఔత్వంతో. గౌరీ గౌరు, గాక ఔతమిస్తే గౌ రు. చౌక, చాక ఔతమిస్తే చౌ క చౌక. నౌక, నాక ఔతమిస్తే నౌ క నౌక. ఉచ్చారణ క్రమం గమనించాలి. మౌనిక, మాక ఔతమిస్తే మౌ ని క మౌనిక. పౌరులు, పాక ఔతమిస్తే పౌ రాకమిస్తే రు లు పౌరులు. చౌదరి, చాకౌతమిస్తే చౌదరి చౌదరి. ఈ విధంగా మనము ఔత్వాన్ని ఉపయోగించి ఇలాంటి పదాలను మరిన్ని మీరు వీటిని చదివిన తర్వాత ఈ వీడియో చూసి ఈ ఔత్వానికి సంబంధించిన పదాలను చదివి మరిన్ని పదాలను తయారు చేస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ హల్లుల యొక్క గుర్తులను బాగా ఉపయోగించుకొని తెలుగు చక్కగా రాయడం చదవడం నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తెలుగు గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సున్నాతో అక్షరాలు, సున్నా అనే గుణిత గుర్తును ప్రతి హల్లులో ప్రతిక్షేపించి వాటి యొక్క ఆకారాలు, వాటి ఉచ్చారణ క్రమము ఈ వీడియోలో తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. కాక్ సున్నా పెడితే ఖమ్ ఖమ్, గాక్ సున్నా పెడితే గమ్ ఘమ్, చాక్ సున్నా పెడితే చమ్ ఛమ్, జాక్ సున్నా పెడితే జమ్ ఝాక్ సున్నా పెడితే ఝమ్, టాక్ సున్నా పెడితే ఠమ్ టాక్ సున్నా పెడితే ఠమ్, డాక్ సున్నా పెడితే ఢమ్ ఢాక్ సున్నా పెడితే ఢమ్, అణాక్ సున్నా పెడితే నమ్, తాక్ సున్నా పెడితే థమ్ తాక్ సున్నా పెడితే థమ్, దాక్ సున్నా పెడితే ధమ్ ధమ్, నాక్ సున్నా పెడితే నమ్, పాక్ సున్నా పెడితే పమ్ భమ్ 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 భమ్. ఈ విధంగా హల్లులకు సున్నా అనే గుణిత గుర్తిస్తే ఈ విధంగా ఆకారాలు ఉంటాయి. యాక్ సున్నా పెడితే యమ్, రాక్ సున్నా పెడితే రమ్, బండి రక్ సున్నా పెడితే రమ్, లాక్ సున్నా పెడితే లమ్ లం లం, వమ్ షమ్ షమ్ సమ్, సాక్ సున్నా పెడితే సమ్, హాక్ సున్నా పెడితే హమ్. ఈ విధంగా ప్రతి హల్లుకు సున్నా కనుక ఇస్తే ఈ విధమైనటువంటి ప్రొనౌన్సియేషను అంటే ఉచ్చారణ క్రమము, వాటి రాసే విధాన క్రమము ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సున్నాతోటి కొన్ని పదాలను రాసుకుందాం. సున్నాను ఉపయోగించి మనము కొన్ని పదాలను తయారు చేస్తూ వాటిని ఎలా ఉచ్చరించాలి అనేటటువంటి క్రమాన్ని గమనిద్దాము, నేర్చుకుందాం. పంది, పది అన్నాం కదా, పా మధ్యలో సున్నా పెడితే పంది. నది అన్నాం, నా పక్కన సున్నా పెడితే నంది. గూడి గుడి అన్నాం అంటే గా సున్నా గుడి గు పక్కన సున్నా పెడితే గుండి. చెడు అన్నం చెండు చెడు చెండు. మడి అన్నం మండి మడి మండి. సున్నా చేసే వరకు దాని ప్రొనౌన్సియేషన్ గమనించాలి. పడు పండు పడు పండు. సున్నా లేకపోతేనేమో పడు అవుతుంది, సున్నా ఇస్తే పండు అవుతుంది. మరిన్ని చూడండి ఇక్కడ. గీత గీత గీతం గీత గీతం. బడి బండి బడి బండి. గోడు గొండు గోడు గోండు. వడి వండి వడి వండి వడి వండి. మది మంది మది మంది. కాత కాంత కాత కాంత. సున్నా ఇవ్వడం చేత ఎంత ఉచ్చారణ క్రమం ఎలా మారుతుందో చూడండి. ఇప్పుడు విసర్గ, లాస్ట్ చివరిదైనటువంటి విసర్గతోటి విసర్గాను ప్రతి హల్లులో ప్రతిక్షేపించినప్పుడు ఎలా ఉంటుందో గమనిద్దాం. కహ కహ. గాకు రెండు సున్నాలు పెడితే గహ గహ. చాకు రెండు సున్నాలు పెడితే చహ చహ. జాకు రెండు సున్నాలు పెడితే జహ జహ. టాకు రెండు సున్నాలు పెడితే టహ టహ. డాకు రెండు సున్నాలు పెడితే డహ డహ. అణాకు రెండు సున్నాలు పెడితే నహ. తాకు రెండు సున్నాలు పెడితే తహ తహ. దాకు రెండు సున్నాలు పెడితే దహ దహ. నాకు రెండు సున్నాలు పెడితే నహ. పాకు రెండు సున్నాలు పెడితే పహ పహ. బాకు రెండు సున్నాలు పెడితే బహ బహ. మాకు రెండు సున్నాలు పెడితే బహ మహ. మాకు రెండు సున్నాలు పెడితే మహ. ఈ విధంగా విసర్గాన్ని ఇస్తే ఈ విధమైనటువంటి ఆకారాలు ఉంటాయి. యహ రహ రహ లహ లహ వహ షహ షహ. సాకు రెండు సున్నాలు పెడితే సహ. హాకు రెండు సున్నాలు పెడితే అహ. ఈ విధంగా మనము
విసర్గాను అనేటటువంటిది ప్రతి హల్లుకు చేర్చడం ద్వారా ఇలాంటి ఆకారాలు వాటి ఉచ్చారణ క్రమం ఈ విధంగా ఉంటుంది. వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఇదే విసర్గాతోటి మనం కొన్ని పదాలను కూడా తయారు చేద్దాం. విసర్గాతో పదాలు, విసర్గాతో ఎలాంటి పదాలు ఉన్నాయి, వాటిని ఎలా ఉచ్చరించాలి అనేటటువంటివి గమనించి నేర్చుకుందాం. అంతఃపురం, అంతఃపురం గమనించాలి. అంతఃపురం. తఫ ఫలం, తప ఫలం, తఫ తప ఫలం. అంతఃకరణం, అంతఃకరణం. ఉషకాలము, ఉషకాలము, ఉషః ఉషకాలము. దుఃఖము, దుఃఖము, దుఃఖము. ఉషాకిరణం, ఉషాకిరణం. ఈ విధంగా మనము విసర్గాతో కొన్ని పదాలను నేర్చుకున్నాం కదా. మరిన్ని పదాలు మీకు ఎక్కడైనా తారసపడినప్పుడు వాటి ఉచ్చారణ క్రమాన్ని గమనించి ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నామో వాటిని గమనిస్తూ వాటిని ఉచ్చరిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.